ఇప్పుడు మనం బేసికల్గా వాడే కొన్ని HTML ట్యాగ్స్ వాటిని చూద్దాం. ఇవి ట్యాగ్స్, వాటి యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. HTML మీకు తెలుసు, HTML స్టార్ట్ చేయాలన్నా ఎండ్ చేయాలన్నా ఈ ట్యాగ్ని వాడతాం. తర్వాత బాడీ ట్యాగ్, బాడీని చెప్తుంది. అట్లానే హెడ్డింగ్ ట్యాగ్, హెడ్డింగ్ని చెప్తుంది. మరి హెడ్డింగ్ లోపల మనం H1, H2, H3 అట్లా H6 వరకు 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ని మనం పెట్టుకోవచ్చు. సో వాటికి ట్యాగ్స్ ఉన్నాయి. P అనేది పారాగ్రాఫ్ని సూచిస్తుంది, పారాగ్రాఫ్ స్టార్టింగ్ని ఎండింగ్ని. BR అనేది లైన్ బ్రేక్ అనమాట, లైన్ని బ్రేక్ చేసి నెక్స్ట్ లైన్లోకి వచ్చేదానికి BR అనే ట్యాగ్ని వాడతాం. HR అనేది హారిజాంటల్ రూల్, హారిజాంటల్ లైన్ని ఒకదాన్ని ఇస్తుంది. మరి కామెంట్స్ ప్లేస్ చేయాలంటే ఇలా ఎక్స్క్లమేటరీ డాష్ డాష్ అని ఉంటుంది, దాంట్లో మనం కామెంట్స్ పెట్టుకోవచ్చు అనమాట. మరి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఎగ్జాంపుల్ని మాత్రం నేను డైరెక్ట్గా నోట్ ప్యాడ్లో చేసి దాన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మన వెబ్ బ్రౌజర్లో ఆ ప్రోగ్రామ్ని ఎలా ఆ ప్రోగ్రాంలో మనం టైప్ చేసిన కోడ్ని ఎలా వ్యూ చేసుకోవాలి వెబ్ పేజ్ లాగా అనేది చూపిస్తాను. నెక్స్ట్ రాబోయే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుంటాను, టైం వేస్ట్ లేకుండా. సో వాటిని డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెబ్ బ్రౌజర్లో వాటి వ్యూ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ని చూద్దాం. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ దీనికంటూ ఈ HTML కంటూ మీరు సపరేట్గా ఏమీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు మీ ఆపరేటింగ్ సిస్టమ్ని అంటే ఎప్పుడైతే XP కానీ ఏదైతే లోడ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా దాంట్లోనే HTML అనేది వచ్చేసి ఉంటుంది. కాబట్టి మీరు సపరేట్గా ఏమీ దీనికి సాఫ్ట్వేర్ని లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ని టైప్ చేస్తున్నాం, HTML స్టార్ట్ చేశాను. సో హెడ్డింగ్ సెక్షన్ పెడదాం, హెడ్. సో మరి /head ఎండింగ్ ఆఫ్ ద హెడ్డింగ్ అనమాట. ఓకే, సో టైటిల్ కావాల్సి ఉంటే టైటిల్ పెట్టుకోండి, టైటిల్. ఈ మధ్యలో టైటిల్ ఏం కావాలి, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్, ఏదో మీకు కావాల్సిన టైటిల్ ఇవ్వండి, /title. ఓకే, ఇప్పుడు హెడ్డింగ్స్ మనకి 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయనుకున్నాం. మరి ఆ హెడ్డింగ్స్ని చూపిస్తాం. హెడ్డింగ్లో ఫస్ట్ హెడ్డింగ్ H1, మీ ఇష్టం వచ్చిన మ్యాటర్ని టైప్ చేయండి. తర్వాత ఈ హెడ్డింగ్ని క్లోజ్ చేస్తున్నాను, /H1. ఫస్ట్ హెడ్డింగ్ క్లోజ్ చేస్తాం. అదేవిధంగా దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాను. మనకి 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ కావాలి కాబట్టి H2, అట్లనే H3, H4, H5, H6 అన్నిటికీ కూడా సేమ్ మ్యాటర్ ఇచ్చాను. మీరు మ్యాటర్ కావాల్సి ఉంటే మార్చుకోవచ్చు. ఓకే, హెడ్డింగ్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు బాడీ స్టార్ట్ చేద్దాం. బాడీలో సింపుల్గా నేను ఒక పారాగ్రాఫ్ మాత్రం ఇస్తాను. /p ట్యాగ్ ద్వారా సింపుల్ మ్యాటర్ ఏదో టైప్ చేయండి. సారీ, ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడ /p ఇవ్వండి, ఇక్కడ పారాగ్రాఫ్ ఎండ్ చేసాం. సో పారాగ్రాఫ్ అంటే నెక్స్ట్ లైన్లో ఉందంటే అది నెక్స్ట్ లైన్లోకి రాదు, కంటిన్యూ అవుతుంది. దాని గురించి పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి మళ్ళీ క్లియర్గా చెప్పుకుంటాం. బాడీని కూడా క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు HTMLని క్లోజ్ చేస్తాం. చూడండి, HTML ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. హెడ్డింగ్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. మధ్యలో టైటిల్ ఒకటి పెట్టాం. నెక్స్ట్ 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ పెట్టుకున్నాం. బాడీ లోపల సింపుల్ మ్యాటర్ ఉండే విధంగా /p ట్యాగ్ ద్వారా ఇచ్చాం. సో ఇప్పుడు ఇంకొక పారాగ్రాఫ్ కూడా కావాలంటే ఇంకొకటి కూడా ఇచ్చుకోండి, కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. సరే, ఎనీవే ఇప్పుడు సేవ్ చేయాలి.
సేవ్ ఎక్కడ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మై డాక్యుమెంట్స్లో చేసాం అనుకోండి, మై డాక్యుమెంట్స్. సో మై డాక్యుమెంట్స్లో సపోజ్ ఏబీసీ డాట్ హెచ్టిఎంఎల్ ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ ఇచ్చి మామూలుగా నోట్ ప్యాడ్లో సేవ్ అయ్యే ఫైల్స్ ఏంటి, టీఎక్స్టీ ఫైల్స్. కాబట్టి టెక్స్ట్ ఫైల్స్గా సేవ్ అయితే మళ్ళీ దీనికి హెచ్టిఎంఎల్ తర్వాత టీఎక్స్టీ అని ఎక్స్టెన్షన్ వస్తుంది. సో దట్ ఈజ్ రాంగ్ అనమాట. కాబట్టి ఆల్ ఫైల్స్ అని తీసుకోండి. ఇప్పుడు సేవ్ చేయాలి. లేదంటే ఆల్ ఫైల్స్ అని తీసుకోనట్లయితే మీరు ఈ పక్క ఇటు సైడ్ స్టార్టింగ్లోను ఎండింగ్లోను డబుల్ కొటేషన్స్ ఇచ్చి సేవ్ చేసినా సరే ఓకే, అది ప్యూర్ హెచ్టిఎంఎల్ ఫైల్గా సేవ్ అవుతుంది. ఇప్పుడు సేవ్ అనండి. సో మనకి ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళండి. మీ డెస్క్టాప్ మీదనే ఉంటుంది, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే ఇప్పుడు అడ్రస్ బార్లో మీరు ఆ యొక్క హెచ్టిఎంఎల్ ఫైల్ యొక్క అడ్రస్ని టైప్ చేయాలి. యాక్చువల్గా అయితే C:/ అని చెప్పేసి మై డాక్యుమెంట్స్ ఇట్లా ఇవ్వాలి. సో మీకు ఎక్కడ ఉందో కరెక్ట్గా పాత్ తెలియనట్లయితే ఫైల్, ఓపెన్, బ్రౌజ్. ఎక్కడండి మీరు టైప్ చేసింది? మై డాక్యుమెంట్స్లో, మై డాక్యుమెంట్స్. లేదంటే ఇక్కడైనా సరే ఎక్కడ కావాలో అక్కడ, ఎక్కడ సేవ్ చేశారో అక్కడ తీసుకోండి. మై డాక్యుమెంట్స్లో మీ ఫైల్ ఏంటండి? చూడండి, ఏబీసీకి ఈ అనే సింబల్ వచ్చింది, హెచ్టిఎంఎల్ ఫైల్ కాబట్టి అట్లా వచ్చింది. సో ఓపెన్, ఓకే. చూడండి, మీరు టైటిల్ ఇచ్చారా, ఆ టైటిల్ ఇక్కడ వచ్చిందా? దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని. తర్వాత 6 హెడ్డింగ్ లెవెల్స్ వచ్చాయా? చూడండి, ఫస్ట్ హెడ్డింగ్ లెవెల్ ఎలా ఉందో, సెకండ్ హెడ్డింగ్ లెవెల్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్, సిక్స్త్, 6 హెడ్డింగ్ లెవెల్సే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ దాకా హెడ్డింగ్ సెక్షన్ అయిపోయింది. ఇక్కడ నుంచి బాడీ సెక్షన్లో ఇచ్చిన పారాగ్రాఫ్ మ్యాటర్ వచ్చిందనమాట. చూడండి, మీరు ఓపెన్ చేసిన యొక్క వెబ్ పేజ్ హెచ్టిఎంఎల్ ఫైల్ యొక్క అడ్రస్ ఇక్కడ ఉంది. సో ఈ ఏరియాలో మీకు వెబ్ పేజీ డిస్ప్లే కావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ని టైప్ చేసి నోట్ ప్యాడ్లో ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేసి షో చేసుకుంటారు. ఇప్పుడు మీకు దీని యొక్క కోడ్ చూడాలి అనుకోండి, ఎక్కడైనా సరే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, మౌస్ని రైట్ క్లిక్ చేయండి. వ్యూ సోర్స్ అంటే ఆ యొక్క కోడింగ్ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మీ నోట్ ప్యాడ్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది, ఆ యొక్క కోడ్ ఏం రాశారు. లేదంటే వ్యూలోకి వెళ్ళి కూడా సోర్స్ అంటే అప్పుడు కూడా అదే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏమన్నా మాడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పారాగ్రాఫ్ను కూడా ఇద్దాం. సో మళ్ళీ మార్చాం కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, మనము సేవ్ చేయాలి. సేవ్, ఓకే, క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. లేదంటే ఇక్కడ రీఫ్రెష్ అంటే కూడా మీరు చేసిన మాడిఫికేషన్ రీఫ్రెష్ అవుతుంది. ఓకే, ఆ విధంగా మీరు సింపుల్ వెబ్ పేజ్ని